వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ మై డియర్ దొంగ. ఆహాలో అయితే రిలీజ్ అయిందనమాట. కాకపోతే ఈ మూవీలో అన్నిటికంటే హైలైట్ ఏంటి అంటే మాత్రం స్ప్రైట్. మీరు విన్నది కరెక్టే, స్ప్రైట్. సో స్ప్రైట్ గురించి అయితే మాత్రం బాగా అడ్వర్టైజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఈ మూవీ మొత్తంలో కూడా మనకి ప్రతి సీన్లో ఖచ్చితంగా ఒక స్ప్రైట్ బాటిల్ అయితే చూపిస్తూ ఉంటారనమాట, చిల్ అవ్వడానికి అని చెప్తూ ఉంటారు. సో ఇక మూవీ విషయానికి వస్తే కనుక అభినవ్ గోమటం గారు అనమాట ఆ దొంగ, ఇంకెవరో కాదు. మనకు ఆల్రెడీ టీజర్లో ట్రైలర్లో బాగా ప్రమోట్ చేశారు. సో ఏంటి అంటే కనుక ఈయన దొంగతనానికి వెళ్ళినట్టు, అలాగే ఆ ఫ్లాట్లో ఒక అమ్మాయి ఉన్నట్టు, అసలు ఏంటి స్టోరీ అని చెప్పి సింపుల్ స్టోరీ మనకి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. కాకపోతే కొన్ని చోట్ల బాగానే సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. కాకపోతే ఓవరాల్గా చూస్తే మాత్రం కొంచెం తక్కువగానే అనిపిస్తూ ఉంటుందన్నమాట. చూసినంతసేపు ఎందుకురా కొన్ని సీన్లు ఇవి అసలు అనిపిస్తుంది. అనవసరమైన కాన్వర్జేషన్ ఉంటుంది. అలాగే కొన్ని సీన్లో మనకు బోర్ వస్తూ ఉంటుంది అనమాట. కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే మాత్రం బాగా తీశారు ఈ సీన్, అలాగే బాగా జనరేట్ చేశారు ఫన్ అనే టైప్లో అయితే ఉంటుందన్నమాట. సో మూవీ అయితే మాత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. కాకపోతే మరీ అంత ఎంటర్టైనింగ్ హిట్ అని చెప్పలేము. అభినవ్ గారి యాక్టింగ్ అయితే బాగుంది యాజ్ యూజువల్గా. అలాగే శాలిని గారు అనమాట, ఆవిడే రైటరు, అలాగే ఆవిడే ఇందులో మెయిన్ రోల్లో కూడా నటించారు, లీడ్ రోల్లో. సో మొత్తం అంతా ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది స్టోరీ. ఆవిడ ఒక డాక్టర్ని లవ్ చేయటము, ఆ డాక్టర్ ఏమో ఈవిడికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మిగతా ఫ్రెండ్స్తో తిరగటం, లేదు అంటే మూవీస్కి వెళ్ళటము, ఎంజాయ్ చేయటం అన్నీ చేస్తూ ఉంటారు. ఈవిడికి మాత్రం కాన్ఫరెన్స్లో ఉన్నాను, లేదా ఐసీయూలో ఉన్నాను, ఆపరేషన్ థియేటర్లో, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారనమాట. అలాగే ఈవిడికి ఒక ఫ్రెండ్ కూడా ఉంటుంది, అదేనండి దివ్య శ్రీపాద గారు. సో ఆవిడైతే మాత్రం ఒక కెఫే నడుపుతూ ఉంటారు. సో వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఆవిడకి ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఉంటాడు. సో వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈవిడే కన్ఫ్యూజ్ స్టేట్లో అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా తన బాయ్ ఫ్రెండ్ గురించి కామెంట్ చేసినా కానీ ఏంటి నేను అసలు పట్టించుకోడు ఇలా కదా అన్నా కానీ, లేదు తన బిజీలో తను ఉంటాడు అనే టైప్లోనే ఉంటారు తప్ప బ్లేమ్ చేసే టైప్లో అయితే ఉండరు అనమాట. కానీ లాస్ట్లో అయితే రివీల్ చేస్తారు, చివరికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి అర్థమయ్యేలా అయితే చెప్తారు. ఆ సీన్ కూడా చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేసేది వేరే టైప్లో ఉన్నా కూడా అక్కడ టేకింగ్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా పెట్టారని చెప్పొచ్చు. అలాగే ఇంకా డాక్టర్గా వీళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే మాత్రం రకరకాల వెరైటీగా అయితే ఉంటాడు అనమాట. అతను తన కార్ గురించి మాట్లాడినా, బెంజ్ గురించి మాట్లాడినా ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. అలాగే ఒక సీన్లో అభినవ్ గారు బర్త్డేని బాగా సెలబ్రేట్ చేస్తారు ఆ అమ్మాయిది. కాకపోతే ఆ అమ్మాయి బర్త్డే ఆ అమ్మాయి మనీతోనే సెలబ్రేట్ చేస్తారనమాట. వెరైటీ ఏంటి అంటే మాత్రం దొంగ అంటే ఎవరింట్లో అయినా అన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అభినవ్ గారు మాత్రం ఉప్పు, చింతపండు, పప్పు, అలాగే మిగతా ఏవేవి గ్రాసరీస్ కావాలో అవి తీసుకొని వెళ్తారనమాట. సో ఆ టైప్లో అయితే ఉంటుంది ఆయన క్యారెక్టర్. అలాగే ఎప్పుడు చిల్గా కూల్గా ఉంటూ ఉంటారనమాట. సో ఓవరాల్గా అయితే ఓకే. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం బాగా ల్యాగ్ అనిపిస్తూ ఉంటాయి. స్ప్రైట్ యాడ్ మాత్రం ప్రతి సీన్లో ఉంటుంది. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.